ఇంద్రమ్మ ఇండ్లను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అంకితం అనంతరం మీడియాతో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంకా ఇండ్ల నిర్మాణం జరగబోతుంది. అందరూ కూడా సహకరించాలి, సమన్వయం పాటించాలని చెప్తున్నారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ ఎట్లా నడుస్తుంది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రజల ఓట్ల కోసం నేను అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అల్లునికి ఒక రూము, కూరగాయలు పండించడానికే కొంచెం జాగా, ఇవన్నీ చెప్పి 2 సార్లు ఓటు తెప్పించుకున్నాడు. మొన్న ప్రజలకు అర్థమైంది ఈయన కట్టాడు, ఖాళీ మాటలు మాట్లాడతాడని చెప్పి ఆయన గద్దె దించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ టైం నుంచి 70లో అసైన్మెంట్ భూములు ఇవ్వడము, ఇల్లులు కట్టించడము, తర్వాత 2012లో కూడా ఇందిరమ్మ పథకం కింద అప్పుడు అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఈసారి మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటిచ్చింది. దాని ప్రకారంగానే అన్ని గ్రామాలలో నిజంగా ఇదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, మన దేశానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకంటే ఇంతమంది బీద ప్రజలకు ఇల్లులు కట్టిస్తున్నారంటే అది చాలా గొప్ప విషయము. సో రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచనతోని ఎవరు కూడా మధ్యవర్తులు ఉండొద్దు, లేకుంటే ఉట్టినే విమర్శలు వస్తాయి. ఇది కంప్యూటరే అంత బేస్మెంట్ వరకు వస్తే 1 లక్ష రూపాయలు, కాలంలో వస్తే 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు. దీని ప్రకారంగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ మెదక్ డిస్ట్రిక్ట్ కూడా అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇనాగ్రేషన్కి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎక్కడ కూడా మా బిల్లు ఆగుతలేదు సార్, ఏదైతే అర్హత ఉందో మాకు ఇంత కట్టుకుంటే అంత బిల్లు మాకు వస్తుంది, మేము మా ఇల్లులు సరిగా కట్టుకోగలుగుతున్నామని చెప్పి అందరు లబ్ధిదారులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను అదే మా నాయకులకు అందరు కూడా ఇదే కోరుతున్నా, మనం కూడా కొంచెం దీంట్లో జోక్యం చేసుకొని స్తోమత లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మనం కొంచెం సాయం చేసి ఇల్లులు కట్టిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇందిరమ్మ స్కీమే ఉంది, ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా సొంతింటి కళ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళ దగ్గర నిధులు లేవని చెప్పి క్యాన్సిల్ చేస్తే మంచిది కాదు, మనమే దాంట్లో సహాయపడి ఇల్లులు కట్టిస్తాం. 2 లక్షల పెన్షన్ ఇవ్వబోతున్నాం, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఆర్థిక భారం ఉంది అంటున్నారు. 2 లక్షల పెన్షన్ అని అనలేదయా, 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తానని చెప్పి బడ్జెట్లో పెట్టినారు. బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది బర్నింగ్ ప్రాబ్లం, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది రావాలని. సో మొన్న క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, బడ్జెట్లో పెట్టినారు. త్వరలోనే ఎవరైతే అర్హత ఉన్నదో కొత్త రేషన్ కార్డ్స్, కేవలం కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో దాని ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్. ఏం చెప్తారు సార్ బండి సంజయ్ కొడుకు అంశంలో మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్నే చెప్పిండు, ఏమని చెప్పిండు, అరే చట్టం ఏది ఉందో అందరికీ వర్తిస్తుందని చెప్పి ఆయనే అన్నాడు. నేను కూడా ఎప్పుడు, ఎందుకంటే మా నాన్నగారు కూడా కేంద్రంలో మంత్రి ఉండే, చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే, వారు కూడా ఎప్పుడు ఇదే చెప్పేది మాకు, చట్టం నడుస్తుంది. మినిస్టర్ కొడుకు, మినిస్టర్ అల్లుడు, సామాన్యునికి కూడా అదే చట్టం వర్తిస్తుందని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు చెప్పేది. నేను కూడా మా నాన్నగారు ఏదైతే చెప్పినారో మా కొడుకులకు అందరికీ కూడా నేను అదే చెప్తా, ఏది ఉన్నా కానీ చట్టమే అందరికీ వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది. ఏం చెప్తారు సార్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బండి సంజయ్ అంశంలో కొంత ఇరుకాటం పెట్టే ప్రయత్నం చేస్తున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక బీఆర్ఎస్ వాళ్ళైతే తెలుసు, అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు ఇంత గొడవ చేసినప్పుడు వాళ్ళ చరిత్ర ఏమున్నదో కొద్ది మొదలు కనుక్కోమని. ఎంతమంది యాక్టర్లు చెప్పినారో మా కుటుంబాన్ని నాశనం చేసిండని చెప్పి కేటీఆర్. సో మీరు